ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో 3 గవర్నమెంట్ జాబ్స్ సాధించిన సమ్మక్క పేరెంట్స్తో ఉన్నాము. అమ్మాయితో మాట్లాడినప్పుడు యాజ్ ఏ ఉమెన్గా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, డిస్క్రిమినేషన్స్ చాలా అయ్యాయి, నాకు డిస్కరేషన్, కానీ అవన్నీ తను ఫేస్ చేసి ఈరోజు తను ఒక టాప్ పొజిషన్లో, తన పేరెంట్స్ గర్వించదగ్గ పొజిషన్లో ఉన్నారు. మరి తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు అండ్ వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి నేనైతే వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఒకసారి వారితో మాట్లాడదాం. నాతో పాటు ఉన్నారు సమ్మక్క మదర్ అండ్ ఫాదర్. నమస్కారం అమ్మ. నమస్తే అండి. సో ఎలా ఫీల్ అవుతున్నారు సమ్మక్కకి జాబ్ రాగానే? మా అమ్మాయి ఈ జాబ్ రావటం నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా గౌరవం కూడా ఉందండి. వాస్తవంగా నాకు ముగ్గురు అమ్మాయిలండి. ముగ్గురు ఆడపిల్లలు? ముగ్గురు అమ్మాయిలు. నేను జీసీసీలో అమాలి పని చేస్తానండి. అమాలి పని చేసుకుంటూ నా పిల్లల్ని ముగ్గురు ఆడపిల్లగాళ్ళైనా వెనకాడకుండా మనం ఎట్లా చదువుకోవాలి, పిల్లగాళ్ళైనా చదివేయాలని పుట్టుదలతో వాళ్ళ ముగ్గురు ఆడపిల్లగాళ్ళైనా ఎప్పుడు వెనక అనుకుండా ముగ్గురిని ఒకేలాగా 3 కళ్ళులాగా ముగ్గురిని కూడా ఇక వెనకడికి వేయలే. మేము ఎందులో అయినా వాళ్ళకి ఏ విషయం కావాలని, ఏదైనా ఏది పుస్తకాలు కానీ ఏదైనా ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ఎక్కడికంటే అక్కడికి ఎగ్జామ్ రాయాలన్నా, పిల్లగాళ్ళు చదువుకోవాలన్నా ఇందులో రాజీ పడకుండా మేము ఉన్న దాంట్లోనే మేము అట్టే పడుకుంటాం. మా పిల్లగాళ్ళని మేము చేసే వృత్తి చేసుకుంటాం. మా జీసీసీలోనే అమలు పని చేసుకుంటాం. మా పిల్లల్ని బాగా మీరు చదువుకున్నారండి? నేను చదువుకోలేదండి. మీరు చదువుకోలే, పిల్లల్ని చదివించాలి అంటే అమ్మాయి సాధించిన దాంట్లో ఒక జాబ్ మీరు పనిచేసే ఆఫీస్ లోనే వచ్చింది కదా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు మా నాన్న చేశారండి అందులో, తర్వాత నేను చేశాను అమ్మాలి పని, తర్వాత మా అమ్మాయి కూడా రావటం అంటే అది చాలా సంతోషం. అంటే మీరు అమ్మాలి, మీ నాన్నగారు మీరు అమ్మాలి పని చేసి ఇప్పుడు అమ్మాయి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ వచ్చింది. మళ్ళీ నా దాంట్లో మేము చేసే ఆఫీస్ లోనే మా ఆఫీసర్ లాగా రావటం నా కూతురు నాకు చాలా సంతోషంగా ఉందండి వాస్తవంగా. ఎందుకంటే మేము అమ్మాలి పని చేసే దాంట్లో మా నాన్న చేసి నేను అమ్మాలి పని చేసుకుంటూ మా ఆఫీస్లోనే మా అమ్మాయికి రావటం, ఆఫీసర్గా మా దగ్గరికి రావటం చాలా గౌరవంగా ఉందండి. మాకు చాలా సంతోషం అన్నమాట. అట్లే నాకు ఇంకేంటంటే మన పిల్లలే కాదు, అందరూ మా ద్వారా కూడా మా పక్కనుండ మా అమ్మాయిలు కానివ్వండి, లేకపోతే పక్కనుండ కుటుంబాలు కానీ అందరూ ఆడపిల్లగాళ్ళు ఎవరున్నా కూడా ఇట్లా చదివించుకుని వాళ్ళకు కూడా మనం మనం ఉత్సాహం ఇస్తేనే వాళ్ళు కూడా ముందుకెళ్తారు, కుటుంబాలు కూడా బాగుంటున్నారు. అంటే ఇప్పుడు సొసైటీలో చూస్తే ఆడపిల్ల అనగానే అమ్మాయికి చదువులు ఎందుకు, పెళ్లి చేసి పంపిస్తాం కదా, మనకి పెడతారా, ఇలాంటి మాటలు మనకు చాలా వినిపిస్తూ ఉంటాయి కదా. అంటే మీరు ఇక్కడ అమ్మాయి ఏమో క్లియర్ గా చదువుకుంటూ ఉంది, బయట సమాజం నుంచి అట్లాంటి మాటలు వింటూ ఉన్నారు. అంటే ఎలా సాల్వ్ చేసి ఎలా ఫేస్ చేశారండి? అంటే మేడం ఇంకోటి ఏంటంటే అన్ని ఆడపిల్లలు ఉన్నాక అందరూ కొత్తనే ఉంటారు, పెళ్లిళ్ళు చేయడం మిచ్యూర్ అవడం ఏం చెప్తారంటే ముందర పెళ్లి చేసేస్తే ఇలా బరువు తగ్గిపోద్దని చూసుకుంటారు. ఫస్ట్ మెయిన్ ఏంటంటే పిల్లగాళ్ళు మిచ్యూర్ అవడంతో పెళ్లి చేసేస్తే ఇలా బరువు దిగిపోద్దని, అట్లా అది కరెక్ట్ కాదు మేడం. ఇవాళ నాకు తెలిసి మగ పిల్లగాళ్ళ కంటే ఆడపిల్లగాళ్ళే కరెక్ట్ మేడం వాస్తవంగా. ఎందుకంటే వాళ్ళకుండా పుట్టుదల, వాళ్ళకుండా ఇది నేను చూస్తున్నాగా. ఆడపిల్లగాళ్ళకు మగపిల్లగాళ్ళు ఇవాళ మనం చూస్తున్నాం చాలా సమాజంలో. మనం ప్రతిదానికి అలవాట్లు పడిపోయి ఇవాళ ఉన్న సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. మేము మా కళ్ళ ముందర పిల్లగాళ్ళు గంజాయిలకి వీటికి అలవాటు పడిపోయి ఏం చేయాలో అంటే మనం కూడా ఏంటంటే తల్లిదండ్రులు, కుటుంబం పిల్లల్ని ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని బాధ్యతగా మనం కూడా వాళ్ళకి అమ్మ ఎట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పుకోవటం. అందరూ కూడా అలా తల్లిదండ్రులు కూడా అందరినీ అట్లా సహకరించి ఎక్కడ ఉంటున్నారు ఏంటి మా పిల్లలు కూడా అదా కట్టుకొని చూసుకుంటా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా మనం ఇంట్లో ఎప్పుడైతే మనం ఇదిగా ఉంటామో భర్త కానీ భార్య కానీ మన పిల్లలు కానీ వాళ్ళకే మన మీద అంత ఇది ఉండదు. మనం ఎప్పుడైతే ఇంట్లో ఇదిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎదరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎదరికి అడిగి వేయలేరు పిల్లగాళ్ళు. ఇన్ని సంవత్సరాలు ఉండగా మనకి ఇది చేసుకుంటే ముందు అంటే చిన్న వయసు నుంచే పిల్లలకి కుటుంబ సమస్యలు ఇవన్నీ చెప్తూ ఉండి అన్ని పంచుకుంటూ ఉండాలి. అప్పుడు ఎవరు ఏ తప్పులు చేయడానికి అవకాశం ఉండదు మేడం. మెయిన్ ఏంటంటే మనం దానివల్ల అవకాశం ఉండదు ఇక పిల్లలకి. మనం ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా మన సాయంత్రం వచ్చేసరికి కుటుంబంతో శుభ్రంగా ఉంటాం. కానీ మనం అట్లుంటే వాళ్ళకి ఎడారి అనేది రాదు, రాకుండా ఉండాలి. మెయిన్ ఏంటంటే పిల్లలకి మనకి ఎడబాటు అనేది రాకూడదు. అది అట్లా అందరూ పిల్లలు అంటే మనమనే కాదు, మన పక్కన ఉన్న కుటుంబాలు కానీ, లేకపోతే ఇప్పుడు ఏమంటే మేము దగ్గర మేడం 20 మంది దాకా ఉంటాం, 25 మంది దాకా ఉంటాం మా అమ్మాలి
అమ్మాయిలు కూడా నేను అట్లా చూస్తా, వాళ్ళకి కూడా నేను చెప్తుంటా మన పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, ఆడపిల్లలు ఏంటి. అంటే అమ్మాయికి ఉద్యోగం రాగానే మీ తోటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నారండి? వాళ్ళు చాలా చాలా సంతోషపడ్డారు మేడం. ఎందుకంటే నువ్వు ఇంతమందితో వాళ్ళే చెప్తుంటారు నువ్వు ఇంతమందికి చెప్పటం, నువ్వు చెప్పిన మాట ఎప్పుడైనా కరెక్ట్, మా పిల్లలు కూడా నువ్వు ఎట్లా చూసుకోవాలి, భార్యని పిల్లల్ని ఎట్లా చూసుకోవాలని చెప్తుంటావు మాకని. వాళ్ళు కూడా మా అమ్మాయికి రావడంతో నేను చెప్తుంటా, మా అమ్మాయి చూడలో చదువుతుంది, ఇట్లా మీ అమ్మాయిలు కూడా చదువుకోవాలని నేను వాళ్ళు కూడా పుషింగ్ చెప్తూనే ఉంటాను మేడం వాళ్ళకి. ఎందుకంటే ఇట్లా ఉండాలి, మనం ఖాళీగా ఉన్న టైంలో వాళ్ళు వృధా చేయండి నేను. అంటే ఈ రోజులలో ఆడపిల్లని బయటికి పంపాలి అంటే చాలా భయపడుతున్నారు. కానీ తను అంటే ఎక్కడో దమ్మపేట లోపల గ్రామం ఇది. అంటే ఇక్కడ నుంచి అమ్మాయిని హైదరాబాద్ వరకు పంపించారు కదా, భయమే లేదా సార్ ఇప్పుడు? భయం అనుకుంటే ముందుకు వెళ్ళాం కదా. అంటే అట్లాంటి భయపడే వాళ్ళు అంటే ఈ రోజు ఉన్నారు. ఆడపిల్ల ఉంది అంటే చంటి పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు భయపడాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి ఏం చెప్తారు, ఎలాంటి ధైర్యం చెప్తారు మీరు? ధైర్యం అంటే మనకే మనం మా పిల్లలకు ధైర్యం ఉండాలి, మనకే ధైర్యం ఉండాలి, తల్లిదండ్రులకు కూడా. ఎందుకంటే వాళ్ళు ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం వెళ్ళారు. వాళ్ళు ఏమో తిరుగుబోట్లుగో లేకపోతే దేనికో తిరగడానికి వెళ్ళలేదుగా. ఒక లక్ష్యం మనం ఏదైనా సాధించాలి. ఒక కుటుంబానికి మనం ఆయుధం అవ్వాలా. మన వల్ల ఇంకా 10 మందికి ఉండేవాళ్ళు కూడా మనం ఇదవుతాం అనేది మా పిల్లల్లో పుట్టుదల, మా పుట్టుదల కూడా అదే మేడం. మేము చేయకాదు మా పిల్లలకు కూడా మేము అదే నేర్పుతాను. మనమే కాదు, మన వెనకమాల ఉండవాళ్ళని కూడా మనం ఏదైనా ఉంటే మంచి మాట, చెడ్డ మాట లేకుండా. మీరు చెప్పండి, సమ్మక్క రోజుకి అసలు ఎన్ని గంటలు చదివేది? అంటే ఇంట్లో కొన్ని పరిస్థితులు అట్లా అన్ని ఒకటే ఉండదు కదా, ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కుటుంబం అంటే సంతోషం వస్తుంది, బాధ వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో తను చాలా డిస్టర్బ్ అయిపోయిన సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి కదా, ఆ మూమెంట్ లో మీరు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు ఒక తల్లిగా తనకి? నేను ఎక్కువ ఆమెకి పూర్తి సపోర్ట్. ఎందుకంటే నా స్కూల్ ఏజ్ లోనే నాకు కాలేజీ అవన్నీ ఏమి చూడకుండా నాకు మ్యారేజ్ అయిపోయింది. ఓకే, చిన్న వయసులోనే జరిగింది అది. నాకంటే 10th అయిపోయాక 18 years కి మ్యారేజ్ అయిపోయింది. మా హస్బెండ్ నీ చదువు ఇట్లా అయిపోయిందని నాకు తర్వాత మ్యారేజ్ అయిపోయాక ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు కూడా నన్ను చేయించారు. పిల్లలనే కాదు భార్యను కూడా చదివించారు. అంటే మీరు చదివించాలి అన్నది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది పునాది. నేను అట్లా ఈయన ప్రోత్సాహం వల్ల నేను చదువుకున్నాను, పీజీ వరకు చేశాను. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను పిల్లలు. అయితే ఇప్పుడు మా అమ్మాయి, ఇప్పుడు మీరు అడిగారు కదండి ఎలాంటి డిస్టర్బెన్స్ అని అంటే, అలాంటి డిస్టర్బెన్స్ ఇప్పుడు మనిషి అన్నాక అన్ని కారణాలు ఉంటాయి. అవును. అప్పుడు ఆమె మీద ఎలాంటి ప్రెజర్ పడకుండా మా ఇంటి దగ్గర ఎక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి చదివించాను. ఎక్కడ అండి? ఇది మా అమ్మ వాళ్ళ ఇదే. ఓకే. అందుకని అంటే నాది ఈ ఊరే, పుట్టిల్లు ఈ ఊరే, అత్తగారిది కూడా ఈ ఊరే. మీరు మొత్తం ఇదే ఊరు? అందుకనే ఆమె ఎలాంటి ఇప్పుడు ఫంక్షన్లు కూడా వచ్చేది కాదు. రానమ్మా నేను చదువుకోవాలి, ఎంత ఇంపార్టెంట్ ఫంక్షన్ అయినా కానీ రాదు. రాకుండా చదువుకొని అట్లనే ఒక రూమ్ ఎన్ని గంటలు చదువుద్ది అని అంటే, ఇప్పుడు మా అమ్మ నిద్ర వస్తుంది అనగానే మా అమ్మగారు ఇక్కడే ఉండి నాకు కొంచెం టీ పెట్టించడం కానీ, దగ్గరుండి అన్ని చూసుకోవటం కానీ, మా అమ్మగారు అన్ని చూశారు. ఆమె తర్వాత వచ్చేసి ఆమె ఇప్పుడు 4కి లేచి వెంటనే ఆమె కాలకృత్యాలు అన్ని అంతే అయిపోయాక కూడా మార్నింగ్ 4కి 5 కల్లా ఒక 1 hour పట్టిద్ది. కొంచెం ఆమె ఈ ధ్యానం అనేది కూడా చేస్తుంది, యోగాలు అవి చేస్తుంది ఒక 1/2 hour అట్లా. అవి కంప్లీట్ అన్ని అయిపోయాక అప్పుడు చదువు స్టార్ట్ చేసి ఇంకప్పుడు ఆమె ఏమి అల్పాహారం కానీ ఏదైనా సరే టిఫిన్ ఏది తిన్నా ఎక్కువ ఇవి తింటది. ఎక్కువ మొలకలు అవి తింటది. అవేనమ్మా మంచిగా తినాలి. ఈ జంక్ ఫుడ్ అవి తింది, జంక్ ఫుడ్ అవి తినకుండా ఎక్కువ తిని ఆ ఫుడ్ విషయంలో కూడా మాకున్న దాంట్లోనే మేము పెట్టగలం. అందరూ అంటుంటారు ఇప్పుడు ఇట్లా పిల్లల కాలేజీ, మాకున్న దాంట్లో పిల్లలకి కాలేజీకి వెళ్ళి బట్టలు స్టైల్, వాళ్ళ స్టైల్గా మనకున్న దాంట్లోనే అని అనుకుంటారు అందరు. కానీ అట్లా కాదు, మనం తగ్గించుకొనైనా సరే పిల్లలకు పెట్టాలి. ఎందుకంటే అది చాలా మందికి తెలియదు ఆ విషయం. మనకు ఉన్నంతలోనే ఉంటాం కదా, లేనిది ఎక్కడ తెచ్చి పెడతాం అంటారు. మనం ఉన్న దాంట్లో కంటే కూడా వాళ్ళు ఎందుకు చూడాలి, వాళ్ళు అక్కడ కాలేజీలో కొంతమంది అట్లా ఏదో హేళనగా మాట్లాడతారు. అది నా పిల్లలు పడకూడదని కూడా నేను ఆలోచించాను. ఎందుకంటే నేను చదువుకున్న దాన్ని కాబట్టి కొంచెం అలాంటి నా పిల్లల మాట పడకూడదు. మంచిగానే ఉండాలి, సమాజంలో గౌరవం ఉండాలి, బట్టల స్టైల్ దేంట్లోనైనా సరే. అందుకని మేము ఇద్దరం కష్టపడి వాళ్ళకి కష్టం అంటే అందరూ అంటారు పిల్లలకి కష్టం అంటే నేర్పాలి అని. కష్టం అనేది మనం నేర్పితే రాదు, ఒక్కొక్కసారి వాళ్ళు స్వతహాగా ఆలోచించే విధానంలో వస్తుంది. అందుకని ఇప్పుడు తను మళ్ళీ సివిల్స్ రాస్తాను అంటుంది. అంటే దానికి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే, ఇప్పుడు తను ఆల్రెడీ ఒక జాబ్ లో జాయిన్ అవుతుంది యాజ్ అ గెస్టర్ ఆఫీసర్ గా. సో తను సివిల్స్ రాయాలి అంటుంది.
దానికి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? తప్పకుండా సపోర్ట్ ఇస్తాం మేము. ఆమె ఎదుగుతాను, సాధిస్తాను అమ్మంటే మాకు తల్లిదండ్రులుగా మాకు అంతకంటే ఆనందం ఏముంటుంది. ఆమె ఎదగాలి. ఇప్పుడు ఈ గెజిటెడ్ ఆఫీస్ ఇప్పుడు జేఎల్ జూనియర్ లెక్చరర్ అవును. అంటే ఇంకా 10 మంది పిల్లల్ని ఆమెకులాగా తయారు చేయగలరు కదా. అదే సివిల్స్ అట్లా ఐఏఎస్ ఒక ఆఫీసర్‌గా ఉంటే ఒక డిస్ట్రిక్ట్ మొత్తాన్ని కూడా ఆమె మంచిగా చేయగలననే నమ్మకం ఆమెకుంటది కదా. మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీ పిల్లలు గవర్నమెంట్ ఆఫీసర్లు అవుతారని? అనుకోలేదు మేడం. అంటే ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే మేడం మాకు మన స్థాయిని బట్టి సరే పిల్లల్ని అయితే చదివియాలని పుట్టుదల ఉంది మేడం. కానీ మా అమ్మాయిలు ఇంత కష్టపడి ఇంత చదివి మీ కష్టం మీరు చేసేది సాక్రిఫైస్ గుర్తించారు. గుర్తించి మా పిల్లలు కూడా కష్టానికి వెనకాడికి వేయలేదు. మా తల్లిదండ్రులు మా నాన్న అంత కష్టపడి ఏంటి ఇంత ఒక 2 నిమిషాలు కూడా టైం వేస్ట్ చేయడు మా నాన్న. ఒకళ్ళు అమ్మాలి పని లేకపోతే బయట పనికైనా వెళ్ళిపోతాం మేడం. ఇవాళ ఆదివారం అనుకోండి, ఆదివారం ఇవాళ సెలవు మా ఆఫీస్కి. ఆదివారం సెలవు వచ్చినా నా పని ఏదో పని చేసుకుంటాం మేడం. అట్లా మా పిల్లల కోసమే మనం ఎంతగానో కష్టపడేది. వాళ్ళు ఏమాత్రం కూడా తగ్గకుండా అందరిలాగా సమాజంలో అందరి పిల్లగాళ్ళలాగానే ఉండాలా. మనకి బట్టలు లేకపోతే బుక్స్లు మనం ఆడికి వెళ్ళగలమా అట్లాంటిది అనేది వాళ్ళకి తెలవకుండా అట్లా పెంచుకుంటూ వచ్చింది మేడం ఫస్ట్ నుంచి. మరి మిగిలిన 2 పిల్లలు ఏమవ్వాలని కోరుకుంటున్నారు? అది వాళ్ళ ఆశయం మీద ఉంటుంది మేడం. అది మనం ఏం అది కూడా ఇంకా వాళ్ళ ఇష్టం. అది వాళ్ళకే వదిలిపెట్టింది మేడం. మనం పెంచి వాళ్ళకి వెనకాడకుండా ఏది చేస్తాం. దేనికైనా అమ్మ మీరు ఏది చదివితే అది చదువుకోండి, మీరు ఏ లక్ష్యానికి వెళ్ళాలంటే ఆ లక్ష్యానికి చేరుకోవట్లేదు. వాళ్ళు ఏ ఉద్యోగం చేయలేక వాళ్ళ ఇష్టం ఉంటుంది మేడం. ఎందుకంటే మా సమ్మక్క ఉంది, నాన్న నేను కానిస్టేబుల్ ఏరియా జాబ్ కొడుతున్నానని చెప్పింది. నేను ఎందుకంటే పెద్ద జాబ్ కొడుతున్నాను నాకు ముందే చెప్పింది. ఇది పోయాక నేను అలాగే సివిల్ కానిస్టేబుల్ ఒక పునాది మాత్రమే తన భవిష్యత్తుకి అంతే. అయితే సరే అమ్మ నీ ఇష్టం అని వెళ్ళిపోయాను. అయితే మా అమ్మ ఆయాలే చెప్పింది నేను ఎప్పుడైనా పెద్ద జాబే వస్తున్నాను దీనికంటే అంది మా అమ్మాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయి ఫ్రెండ్స్ కూడా నాకు ఎక్కడైనా కలిసినా అంకులు సమ్మక్క పుట్టుదల మరి వాళ్ళు చదువుకునేటప్పుడు అనువులు కావచ్చు. నేను ఎక్కడికి వెళ్ళినా మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ తండ్రులు కానీ మనకి వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు చెప్పాడు అమ్మ సమ్మక్క మామూలు కాదంట, చదువులో పుట్టుదలంటే మామూలు పుట్టుదల కాదు, సమ్మక్క ఎప్పుడైనా సాధిస్తుంది అంకులు అది కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పాడు. అంటే పేరెంట్స్ కష్టాన్ని గుర్తించిన ఏ పిల్లలైనా కూడా ఉన్నత స్థాయిలో ఉంటారు. సో ఇక్కడ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ అవసరాలని కూడా కొంతవరకు కట్ చేసుకొని మా పిల్లలు బాగుండాలి అని వాళ్ళకి అన్ని అందిస్తూ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు పడే కష్టం విలువ కూడా చెప్పడం జరిగింది. సో దానికి ఈరోజు వీళ్ళ హ్యాపీనెస్ కి అసలు మాటలు లేవు. సో అమ్మాయి ఒక గెస్ట్ పొజిషన్ లో ఉంది. సో దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ మిమ్మల్ని చూసి మీలాంటి పేరెంట్స్ ఇలాంటి ఇన్స్పిరేషన్ అందరికీ ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.